హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం కార్తిక్ గారు. తెలుగుదేశం పార్టీ అండ్ అలాగే జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్తగా అంటే ఆ మధ్య కాలంలో వినిపించింది ఏంటంటే సో ముఖ్యమంత్రి ఎవరు అవుతారని. సో దానికైతే క్లియర్ కట్గా ఒకసారి లోకేష్ బాబు అయితే చెప్పేశారు మనకు, చంద్రబాబు నాయుడు గారే మనకు ముఖ్యమంత్రి అని. సో ఇప్పుడు ఏంటంటే 50 నుంచి 60 సీట్ల వరకు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ పార్టీ తరపున అన్నట్టుగా చెప్తున్నారు. డిమాండ్ చేస్తున్నారని ఒక పక్క అంటుంటే కొంతమంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు ఆయన అని అంటున్నారు. సో నిజంగానే ఈ పొత్తు వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది? నిజంగానే ఈ 50 నుంచి 60 సీట్లు ఆయన అడగడం అనేది వాస్తవమా కాదా? మొత్తం 170 సీట్లు ఏపీ అసెంబ్లీలో ఉంది. 170 కరెక్ట్. వీళ్ళు అడుగుతుంది 50 నుంచి 60 అని ప్రచారం, అంటే 1/3 అటు ఇటుగా 1/3 సీట్లు జనసేనకి ఇచ్చే పరిస్థితి ఉందా? వాస్తవానికి టీడీపీకి పొత్తులు కొత్త కాదు. గతంలో కూడా చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుంది, బీజేపీతో పొత్తులు పెట్టుకుంది, వామపక్షాలతో పొత్తులు పెట్టుకుంది, మహాకూటమి అని చెప్పేసి ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్లస్ వామపక్షాలతో కలిసి పొత్తు పెట్టుకుంది. కానీ ఎప్పుడు ఎన్ని సీట్లు అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పొత్తులు. ఈ విభజిత రాష్ట్రంలో సరే ఈ జనసేనతో బీజేపీతో 2014లో అప్పుడు జనసేన పోటీ చేయలేదు, ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఏ రోజు కూడా ఎవరికైనా సీట్లు ఇవ్వాలనేది వాళ్ళ బలాలను బట్టి ఉంటుంది జనరల్గా. ఇప్పుడు 170 సీట్లలో ఏ రోజు టీడీపీ 150 సీట్లు తక్కువ పోటీ చేసింది కాదు విభజిత ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో 170 సీట్లలో ఈరోజు నువ్వు 120 సీట్లకే పరిమితం కావాలి, 100 సీట్లకే పరిమితం కావాలి, మిగతా సీట్ అని మాకు ఇచ్చేయాలి అంటే ఓకే. అవతల అంత బలమైన పార్టీ అయినప్పుడు రెండు సమజోడీలు అన్నప్పుడు సరే ఇవ్వడం కరెక్టే. కానీ వాస్తవంగా జనసేన సిచ్యువేషన్ ఏంటి, పొలిటికల్ గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళ బలాలు ఏంటి, ఎవరికైనా సీట్ ఎట్లా ఇస్తారు, వాళ్ళ బలాన్ని బట్టి ఇస్తారు. సో నిజంగానే 50 నుంచి 60 సీట్లు ఒకవేళ ఇస్తే నిజంగా 20-30 సీట్లైనా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయంటారు ప్రస్తుతం ఆంధ్రాలో. అంటే పోయినసారి జనసేనకు వచ్చింది ఒక సీటు, పోయినసారి బేరీజ్ వేసుకొని రాజోల సీటు ఒకటి వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడి, గాజువాకలో నిలబడ్డారు, భీమవరంలో నిలబడ్డారు, 2 చోట్ల ఓడిపోయారు. సరే ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాం, ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి బ్రదరు చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం. ఆయన పాలకొల్లో తిరుపతి 2 చోట్ల పోటీ చేసి పాలకొల్లో ఓడిపోయారు, తిరుపతి గెలిచారు. తర్వాత అల్లు అరవింద్ గారు ఓడిపోయారు. సో కథ నుంచి పోల్చుకున్నప్పుడు ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక హవా కొనసాగినప్పుడు చిరంజీవి గారు అంటే ఒక క్రేజ్, మామూలు క్రేజ్ కాదు అది. ఆ టైంలో 18 సీట్లు వచ్చాయి, 18% ఓట్ బ్యాంక్ వచ్చింది. అంతకన్నా ఇప్పుడు రావడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికల్లో వచ్చింది 6% ఓట్ బ్యాంకు, 1 సీటు. సో 6% సరే ఓట్ బ్యాంక్ పెరిగింది, జగన్ మీద వ్యతిరేకత వచ్చింది, జనసేన బాగా పెరిగింది అనుకుందాం. 6-10 అయిందేమో, 10-12 అయిందేమో, 6 అంటే డబల్ వేసుకుందాం. పోయినసారి 6% ఓట్ బ్యాంక్, ఈసారి 12% అయిందేమో. సో పోయినసారి అప్పుడు 1 సీటు గెలవగలిగింది, ఇప్పుడు 10 సీట్లు గెలవగలదేమో. కానీ ఆ 10 సీట్లు అడగాలి, లేదా 15 సీట్లు అడగాలి, 20 సీట్లు అడగాలి, 20 సీట్లు అడగాలి. ఎందుకంటే ఒక నిజం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో ఎట్టి పరిస్థితుల్లో ఓట్ బ్యాంక్ చేయనివ్వకూడదని చంద్రబాబు గారి కష్టాలు ఉన్నప్పుడు, ఆ జైల్లో ఉన్నప్పుడు వచ్చి ఆయన మద్దతు ఇచ్చారు కాబట్టి, పొత్తు ప్రకటన చేశారు కాబట్టి, అది కూడా తను బీజేపీతో ఉన్న అలయన్స్ని కాదని మరి బీజేపీతో సంప్రదింపులు లేకుండా డైరెక్ట్గా టీడీపీతో పొత్తు ప్రకటించారు కాబట్టి, ఆ సాక్రిఫైస్ పవన్ కళ్యాణ్ నుంచి ఉంది కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇవ్వాలి కాబట్టి, ఒక గౌరవప్రదమైన సీటింగ్ ఇవ్వాలి కాబట్టి 25 నుంచి 30 ఇవ్వటం పద్ధతి. అలా కాదు 50 కావాలి, 60 కావాలని హరిరామ్ జోగి లాంటి వాళ్ళు మాట్లాడటం, చర్యకి ప్రతిచర్య ఉంటుందని నాగబాబు గారు మాట్లాడటం, అంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి జనసేన దిగుతుందా టీడీపీ? అన్నట్టు 25 నుంచి 30 వరకు సీట్లు ఇచ్చినా కూడా అందులో ఎంతవరకు ఎంత శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్? నిజంగానే 25 నుంచి 30 వరకు గెలవచ్చు అంటే జనసేనకి ఎంత అవునున్నా కాదని ఒక క్యాస్ట్ బేస్డ్ పార్టీగా మారిపోయిందండి. అది అంటే కావాలని చేసింది కాకపోయినా, అనుకోకుండా జరిగిపోయినా. ఇప్పుడు ఆ కాపు అనేటువంటిది జనసేనకి బలం వాళ్ళే, బలహీనత వాళ్ళే. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి అభిమానులే బలము, బలహీనత. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మందకిస్త మాదిగా ఉన్నారు. ఈజ్ అ గుడ్ లీడర్, నో డౌట్. ఈజ్ అ ఫైటర్. ఎస్సీల కోసం చాలా ఫైటింగ్ చేసిన వ్యక్తి, కానీ ఎన్నికల్లో ఆయన గెలవలేడు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కులముద్ర. ఈరోజు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు కులాన్ని కోరుకునే వ్యక్తి కాదు, వెళ్ళాక కులానికి నేను అతీతున్నని చెప్పుకునే వ్యక్తి. కానీ జనసేన కులంతో అనుకోకుండానే తెలియకుండానే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, కాపు పార్టీగా ముద్రపడిపోయింది. కాబట్టి దానివల్ల అది ఏమవుతుందంటే ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి చోటే ఆ పార్టీకి ఎక్కువ విలువ ఉంటుంది. వీడు పవన్ కళ్యాణ్ గారు చాలా తప్పిదం కూడా ఏంటంటే ఆ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించుకోవడంలో పొరపాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నిర్మాణం చేయరా. ఇలా రాయలసీమలో
ఎన్ని ప్రాంతాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎన్ని జిల్లాలకు ప్రెసిడెంట్ ఉన్నారు, ఎన్ని కమిటీ నిర్మాణం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? వారాహి యాత్ర కేవలం ఒక 2 జిల్లాలు 3 జిల్లాల్లోనే ఎందుకు ప్రకటమైంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరగలేదంటే ఏం చెప్తారు? మొత్తంగా ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పర్యటనని ఎన్ని నియోజకవర్గాలు చుట్టుముట్టారు, ఎంతమంది నాయకులను అరెస్ట్ చేశారు, ఎంతమంది నాయకులను ఎస్టాబ్లిష్ చేయగలిగారు, ఎన్ని నియోజకవర్గాలు నాయకులు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఏం చెప్పగలరు, జనసేన సమాధానం ఏం చెప్పగలదు? పవన్ కళ్యాణ్ గారి బలం ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఉంది, దాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ అది చాలా పరిమితం. మొత్తం 4 కోట్ల మంది ఏపీ ఓటర్లలో జనసేనకు ఉన్న ఓటు బ్యాంకు, జనసేనకు ఉన్న క్యాడరు, జనసేనకు ఉన్న ఫాలోయింగు చాలా పరిమితం. రెండోది, పవన్ కళ్యాణ్కి ఉన్న మొత్తం ఓట్లను కూడా, అంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ను కూడా ఓట్లుగా మలుచుకునే యంత్రాంగం జనసేనకి లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానాన్ని కూడా ఓటుగా మలుచుకునే యంత్రాంగం జనసేన దగ్గర లేదు. ఆ నిర్మాణాన్ని, ఆ పటిష్టతని, ఆ యంత్రాంగాన్ని జనసేన ఏర్పరచుకోలేదు. అలా ఏర్పరచుకోకుండా ఇవాళ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం వస్తారు కదా అంటే జనం వస్తారు వాస్తవమే. ఒకరోజు చెప్పాలంటే తిరుపతిలో చిరంజీవి గారు పార్టీ పెట్టిన రోజు, తిరుపతిలో ప్రజారాజ్యం ఓపెనింగ్ చేసిన రోజు నా బూతో నా భవిష్యత్తు, నాకు తెలిసి ఈ రోజు వరకు అంత జనం ఏ నాయకుడికి రాలేదు. స్టిల్ ఈ రోజుకి ఏ నాయకుడికి రాలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు సభ పెట్టినా, జగన్ సభ పెట్టినా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఆ రోజు చిరంజీవికి వచ్చిన జనం రారు. అంత ఇది కాదు. కానీ ఓటు బ్యాంక్ వచ్చేసరికి ఏమైంది, అది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఇప్పుడు టీడీపీకి చాలా బలమైన నిర్మాణం ఉంది, పటిష్టత ఉంది, యంత్రాంగం ఉంది. రెండోది 175 సీట్లలో దాదాపు కొన్ని దశాబ్దాలుగా పోటీ చేసిన చరిత్ర ఉంది. అన్ని చోట్ల నిజవర్గాలు ఉన్నాయి, అన్ని చోట్ల అభ్యర్థులు ఉన్నారు. కాకపోతే ఈసారి జగన్ ఓడించడానికి టీడీపీ బలం సరిపోదు, జనసేన బలం కావాలి. సో జనసేన బలంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల్లో బలం ఉందా లేదా సంబంధం లేకుండా గౌరవప్రదమైన సీటింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అదే క్రమంలో గౌరవప్రదమైన సీటింగ్ తీసుకోవాల్సిన జనసేన పార్టీ వాళ్ళు గొంతెమ్మ కొరకులపై కొంతమంది మాటలు విని సీనియర్ లీడర్ అరుణ్ జోగి గారికి నేను ఒకటి అడుగుదలుచుకున్నా. మీరు చూడని రాజకీయాలు కాదు, మీకు తెలియని రాజకీయాలు కాదు, కానీ ఇన్ని దశాబ్దాల్లో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు, అంత పెద్ద మెగాస్టార్, పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో ఎందుకు ఓడిపోయారు పోయినసారి, అంత పెద్ద పవర్ స్టార్ అంటే ఏం చెప్తారు? ఇలా పరిస్థితి కన్నా భిన్నమైన పరిస్థితులు ఏమైనా రాజకీయాల్లో ఉన్నాయా? ఖచ్చితంగా జనసేనకి బలం పెరిగింది, దాన్ని అగ్రీ అవుతాను. కానీ ఎంత అవుతుంది, 60 అయిందా, ఏంది కాలేదు కదా. వాస్తవాన్ని గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని సీటింగ్ అడగాల్సింది పోయి మీరు చేసే పనులు, మీరు చేసే డిమాండ్లు ఆస్తులకు పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ చేతుల్లో పరిస్థితులు లేకుండా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రేపు 20కో 30 ఒప్పుకుంటే వాళ్ళ క్యాడర్ సాటిస్ఫాక్షన్ కాని పరిస్థితుల్ని క్రియేట్ చేసి పెడుతున్నారు మీరు చేస్తున్న డిమాండ్. కౌంటర్గా టీడీపీ వర్గాలు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇప్పుడు టీడీపీలో ఏం మాట్లాడడం లేదండి, జనసేనతో పొత్తును తెంచుకోను లేరు, ముందుకు వెళ్ళడానికి కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉన్నాయి. పొత్తు వల్ల ఎవరికి బాగా ఉపయోగం అండి అసలు? ఖచ్చితంగా ఈ పొత్తు రేపు జగన్ కొట్టడానికి ఉపయోగపడేటువంటి ఆయుధం. ఈ పొత్తును సరిగ్గా తీసుకెళ్తే, ఈ పొత్తుని కనుక మిస్టేకన్ చేసుకోగలిగితే, క్యాడర్లు అయోమయాన్ని గురి చేయగలిగితే తీసుకుపోయి జగన్ చేతిలో మరోసారి అధికారాన్ని పెట్టడమే. వీళ్ళు ఇష్టం, వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది అధికారం మనం తెచ్చుకుందామా, తీసుకుపోయి జగన్ చేతిలో పెడదామా, అర్థం చేసుకోవాల్సిన జనసేన నాయకులు, టీడీపీ నాయకులు. అయితే పొత్తు చెదిరిపోతే, పొత్తులో క్యాడర్లో డిస్టర్బెన్స్ ఏర్పడితే, పొత్తు విషయంలో క్యాడర్లు అయోమయం గురి చేస్తే నష్టం ఇద్దరికి, ఒక్కరికే కాదు. టీడీపీకి నష్టం అనుకుని జనసేన హ్యాపీ పడితే జనసేన మళ్ళా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరికీ ఇబ్బంది వస్తుంది. లేదు జనసేనకి ఇబ్బంది కదా, మాకెందుకులే, మాకు సంబంధం లేదు కదా అని టీడీపీ అనుకుంటే టీడీపీకి అధికారం లూజ్ అవుద్ది. కాబట్టి ఈసారి గెలుపు ఖచ్చితం అనుకున్నప్పుడు ఈ ఇద్దరు ఒక పద్ధతిగా క్యాడర్ని డిస్టర్బెన్స్ లేకుండా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఒక పెద్ద డిస్టర్బెన్స్ చెప్తాను, కమ్మకి కాపుకి ఎప్పుడు కొట్లాట ఉంటుంది. ఈ రెండు ఒక ఇమడిలో జనరల్గా. కానీ అధినాయకుల స్థాయిలో ఇమిడిస్తే తప్ప, అధినాయకుల స్థాయిలో ఉంటే కరెక్ట్గా ఉంటే తప్ప వైసీపీ ఒకవైపు రెచ్చగొట్టడానికి చాలా విపరీతమైన ప్రయత్నం చేస్తుంది. జనసేన క్యాడర్ని రెచ్చగొట్టడానికి వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. మీరు ఇందాక లోకేష్ కామెంట్స్ ప్రస్తావించారు. ఆ లోకేష్ కామెంట్స్ వచ్చిన రోజు జన సైకిల్ కంటే ఎక్కువ వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇష్టమైనట్టు, వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నట్టు, వాళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్ సీఎం ఇస్తారా ఏంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఎక్కువ ఆవేశపడ్డారు. కరెక్ట్. కానీ ఈ రోజు వైసీపీ రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంది, డిస్టర్బెన్స్ చేయడానికి, పొత్తును డిస్టర్బెన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి డిస్టర్బ్ అవుతారా, డిసిప్లైన్గా పోతారా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. డెఫినెట్లీ వెరీ మంచి ప్రాస అండి, డిస్టర్బ్, డిసిప్లైన్, డిసైడ్. సో నిజంగానే ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం అయితే వచ్చేసింది ఆంధ్ర ఎలక్షన్స్లో. సో చూద్దాం మళ్ళీ ఎవరు ఎటువంటి డిసిప్లినరీ డిసిషన్ తీసుకుంటారేమో అని. థ్యాంక్ యూ సో మచ్.